నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. గ్రామీణ స్థాయిలో మహిళా సంఘాల ఎస్హెచ్జి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు, వివోఏలకు డిజిటల్ సాధికారత కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాలులో వివోఏలకు 5G స్మార్ట్ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం 10 గంటలకు జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్, రంపచోడవరం శాసనసభ్యురాలు ఎమ్మెల్యే శ్రీమతి మిర్యాల శిరీష ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా డివిజన్ పరిధిలోని 12 మండలాలకు చెందిన మొత్తం 475 మంది వివోఏలకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన 5G మొబైల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామస్థాయిలో పొదుపు సంఘాల ఆర్థిక లావాదేవీలు, రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డేటా ఎంట్రీ తదితర పనులను వివోఏలు ప్రతిరోజూ ఆన్లైన్లో నమోదు చెయ్యాల్సి ఉంటుందన్నారు. పాత ఫోన్ల వల్ల ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను అధిగమించేందుకు ఈ కొత్త 5G స్మార్ట్ఫోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ వేగం పెరిగి ఆన్లైన్ పనులు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా పూర్తవుతాయని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో లబ్ధిదారులుగా ఉన్న వివోఏలు కొత్త ఫోన్లు అందుకొని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, వెలుగు ప్రాజెక్టు సిబ్బంది, వివిధ మండలాల నుంచి వచ్చిన వివోఏలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే మీ సార్ కూడా చెప్పారు, ఆల్రెడీ మీకు కూడా తెలుసు. ఆల్రెడీ మనం రంపచోడవరం మండలం వారికి ఫోన్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసుకోవడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు, ఈరోజు డ్వాక్రా గ్రూప్స్ ఏర్పడి అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి వల్లే. ప్రతి దాంట్లో కూడా మహిళలకి పెద్దపీట వేయాలి, మహిళల్ని అన్ని రంగాల్లో కూడా తీసుకుని వెళ్ళాలి అనేటువంటి గొప్ప ఉద్దేశంతో ఈ రోజు చూస్తే ప్రధానంగా 22 మంది కొత్త మహిళల్ని అసెంబ్లీ వరకు తీసుకెళ్లారు. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఆల్రెడీ 800 ఫార్మర్సే కాకుండా ఇంకో 10,000 ఫార్మర్స్ కూడా మనం ఐడెంటిఫై చేయడం. అలాగే జలధార అనేటువంటి ఇనిషియేటివ్ కూడా మీరు అందరి గురించి ఐడియా ఉంటుంది. సో మనకున్నటువంటి ట్యాంక్స్, మనకున్నటువంటి చెరువులు, వాగులు, వంకలు, అలాగే పారేటటువంటి వాటర్ నిలిచేటటువంటి ఏ ప్రదేశమైనా కూడా మనము 100% అక్కడ వాటర్ని రీస్టోర్ చేసి భూగర్భ జలాలు పెంచాలనేది మన యొక్క ఉద్దేశం. ఎందుకంటే మనం చూసినట్లయితే మన ప్రాంతంలో మేజర్గా వర్షాధార అగ్రికల్చర్ జరిగింది తప్ప, వ్యవసాయం జరిగింది తప్ప, ఇరిగేషన్ బేస్డ్ అనేది చాలా తక్కువ. మనకి వర్షం ప్రాబ్లం అంటే వర్షం ప్రాబ్లం కాదు, వర్షం చాలా బాగా పడుతుంది. ఆల్మోస్ట్ 100 mm పడుతుంది, వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద స్టేట్. బట్ అయినప్పటికీ కూడా మనము సెకండ్ క్రాప్ వేయలేకపోతాం. బికాస్ అది కల్చరల్ ప్రాక్టీసెస్, ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ వల్ల అయినా అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ పొటెన్షియల్ వల్ల అయినా అవ్వచ్చు. అండ్ ప్రతి విలేజ్లో కూడా డ్రింకింగ్ వాటర్ ఇస్ బికమింగ్ ఏ ప్రాబ్లం. తాగడానికి నీరు అనేది ప్రాబ్లం అయిపోతుంది. మనం బోర్వెల్స్ చేస్తూ ఉంటాం, బోర్వెల్స్ చేసినా కొన్ని బోర్వెల్స్ ఎండిపోతాం, మళ్ళీ ఇంకొకసారి ఇంకా డీప్గా వెళ్ళి బోర్వెల్ వేయాలి. సో అలా ఎన్ని సంవత్సరాలు చేసుకుంటా పోతాం. సో దానికోసమే మన భూగర్భ జలాలు ఇంక్రీజ్ అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈ జలధార ఇనిషియేటివ్ లో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఆడి పిలుపునివ్వడం జరిగింది. మన జిల్లాలో ఉన్నటువంటి ట్యాంక్స్